10 ఏళ్ల క్రితం పడ్డ పార్టీ ఇంకా లేవలేదు. మొన్నటిదాకా వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ ఇప్పుడిప్పుడే కాస్త శ్వాస తీసుకుంటుంది. లేచి తిరగడానికి, పరిగెత్తేంత శక్తి కూడగట్టుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. మొన్నటిదాకా జెండా పట్టేవారు లేరనుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీలో ఇంటి పోరు మొదలైంది. అసలు కోనసీమ కాంగ్రెస్ లో వివాదాలు ఎందుకు? లెట్స్ వాచ్. మ్యాటరే లేని చోట మీటర్ రైజ్ అవుతోంది. మూలన పడేసిన కండువాలు ఇప్పుడిప్పుడే దుమ్ము దులుపుకుంటుంటే అప్పుడే ఇంటిపోరు మొదలైపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల సాక్షిగా ఓపెన్ చర్చ జరిగింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విభేదాలు బయటపడ్డాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలోని తమ అసమ్మతి బయటపెట్టారు కాంగ్రెస్ నేతలు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు ఒక పక్క, మరోపక్క మమ్మల్ని ప్రోత్సహించరా అంటూ కొత్త నేతలు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అమలాపురం పర్యటనలో ఆందోళనకు దిగారు పలువురు కోనసీమ కాంగ్రెస్ నేతలు. కోనసీమ జిల్లా నాయకులు సమన్వయంతో పనిచేయకపోవడం, పాతవారికి ప్రాధాన్యం, కొత్త తరానికి గుర్తింపు వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ. నాయకులు ఎక్కువ, నాయకత్వం తక్కువ అన్నట్లుంది కోనసీమ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో భేటీ అవుతున్న వైఎస్ షర్మిలకు అమలాపురంలో ఊహించని పరిణామాలు కనిపించాయి. ఒక పక్క జనాదరణ కలిగిన నాయకుడు జిల్లాలో లేకపోవడం, నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లు, మండల కమిటీలు లేకపోవడం, ఎప్పటినుంచో పాతుకుపోయిన సీనియర్లకు సరైన బాధ్యతలు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీలో ప్రధాన లోపాలుగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీ పరిస్థితికి ఇంతేనా? అధికారానికి ఎప్పుడో దూరమైనా, కనీసం ప్రతిపక్షం కూడా లేకపోయినా అంతర్గత విభేదాలు తప్పవా అన్నట్లున్నాయి కోనసీమ కాంగ్రెస్ నేతల రాజకీయాలు. కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే నాయకులు లేకపోయినా అంతర్గత రాజకీయాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. తన ముందే నేతలు తలోదారి అన్నట్లు ఉండడంతో ఏపీ పీసీసీ చీఫ్ తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ సభ అంటేనే ఊరంతా స్టేజీ ఉండాలి, పార్టీలో ఉన్నోళ్లంతా వేదికపైనే ఉండాలనే మైండ్ సెట్ నుండి బయట పడడం లేదెవరు. దీంతో కొద్దో గొప్ప ఓటు బ్యాంక్ ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేతల తీరుతో పార్టీకి నష్టం జరుగుతోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లే ఉంది అమలాపురం కాంగ్రెస్ పార్టీ తీరు. కోనసీమ జిల్లాకు వచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ పర్యటనను ఏదోలా విజయవంతం చేయడం మానేసి అంతర్గత కుమ్ములాటలతో రచ్చకెక్కారు కోనసీమ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని షర్మిల చెబితే మాలో మాకే పడడం లేదని వీధికెక్కారు కాంగ్రెస్ కార్యకర్తలు. పరిస్థితి ఇలానే ఉంటే పార్టీ పుంజుకోవడం ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉందని అమలాపురం కుమ్ములాటలు చూస్తే అర్థమైపోతోంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపున్న నాయకులు ఉన్నా కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చతికిలబడడం, ఉనికిని చాటుకునే కార్యక్రమాలేవీ చేపట్టలేకపోవడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. డిఎన్ఏలోనే ఉన్న కుమ్ములాట్ల జీన్స్ని వదిలిపెట్టకుంటే ఏపీలో కాంగ్రెస్ కథ అంతే అంటున్నారు.